నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో, బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు. ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది. మొన్న కూడా చూసాము, ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మతము కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతు ఇచ్చారు. సరే, మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. చంద్రబాబు గారు, మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరేపోయారా? ఈ రోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నారు. 5,000 గుడులు కట్టిస్తారట, దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట టీటీడీ తరపున. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. టీటీడీ పవిత్రమైన గుడే, ఎవరూ కాదనటం లేదు. కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకొని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం. మళ్ళీ అడుగుతున్నాం, చంద్రబాబు గారిని ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం. కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు. హిందువులు మాత్రమే మనుషులు, మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్. మరి చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో ఎందుకు చేరారో, బీజేపీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు మళ్ళీ అడుగుతున్నాం, ఈ మీరు గుడులు కడతామంటున్నారే దళిత కాలనీలలో, ఈ గుడులలో పూజారులు ఎవరు? బ్రాహ్మణులు ఉంటారా, దళితులు ఉంటారా? చంద్రబాబు గారు రాసివ్వగలరా పూజారులంతా దళితులే ఉంటారు అని? ఎస్సీ ఎస్టీ కాలనీలలో అసలు టీటీడీ గుడులు కావాలి అని చంద్రబాబు గారికి ఎవరు చెప్పారు? ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారు? ఇది 5,000 గుడులు దళిత కాలనీలో టీటీడీ కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది మన సెక్యులరిజం విధానానికి చాలా వ్యతిరేకం. చంద్రబాబు గారికి దళితుల మీద ఏమాత్రం శ్రద్ధ ఉన్నా, ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు. మొన్న ముఖ్యమంత్రి గారు బ్రహ్మోత్సవాలకి తిరుమలకు విచ్చేసినటువంటి సందర్భంలో టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత వాళ్లలో 5,000 దేవాలయాలు నిర్మించాలని చెప్పి ఒక మంచి ప్రతిపాదనని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. దాన్ని నిన్న హిందూ వ్యతిరేకి, హిందూ ధర్మాన్ని కొన్ని సంవత్సరాలుగా నాశనం చేయాలని చెప్పి కుట్రలు పన్నుతున్నటువంటి వైఎస్ షర్మిలమ్మ 5,000 దేవాలయాలు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని చెప్పడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అసలు ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్నా ఇలాంటి మాటలు మాట్లాడరు. మీరు మీ కుటుంబం కొన్ని సంవత్సరాలుగా హిందూ ధర్మం వినాశనం కోసం పనిచేశారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇది మంచిది కాదు. షర్మిలమ్మ గారు అసలు ఏ రోజైనా సరే తిరుమల కొండకొచ్చారా, తిరుమల మెట్లెక్కారా? తిరుమల గురించి తెలియనప్పుడు ఏ విధంగా టీటీడీ నిధులతో ఆలయాలు నిర్మించకూడదని చెప్తారు? మీకు హిందూ మతం మీద విశ్వాసం నమ్మకం లేకపోతే జెరూసలేంకి వెళ్ళండి. ఇక్కడ ఉండే అర్హత మీరు కోల్పోయారు. వెంటనే గోవింద భక్తులకి, హిందువులకి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎస్ఎస్ భావజాలంట. అవును, దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్. మీరు రాష్ట్రీయ స్వయం సేవకుని విమర్శించే స్థాయికి ఎదిగారా? మీరు ఖాళీ గోటికి కూడా సరిపోరు. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే హిందువుల దగ్గర రాబో రోజుల్లో మీరు పన్నులు తినే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు. మొన్న ముఖ్యమంత్రి గారు బ్రహ్మోత్సవాలకి తిరుమలకు విచ్చేసినటువంటి సందర్భంలో టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత వాళ్లలో 5,000 దేవాలయాలు నిర్మించాలని చెప్పి ఒక మంచి ప్రతిపాదనని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. దాన్ని నిన్న హిందూ వ్యతిరేకి, హిందూ ధర్మాన్ని కొన్ని సంవత్సరాలుగా నాశనం చేయాలని చెప్పి కుట్రలు పన్నుతున్నటువంటి
వైఎస్ షర్మిలమ్మ 5,000 దేవాలయాలు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని చెప్పడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అసలు ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్నా ఇలాంటి మాటలు మాట్లాడరు. మీరు మీ కుటుంబం కొన్ని సంవత్సరాలుగా హిందూ ధర్మం వినాశనం కోసం పనిచేశారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇది మంచిది కాదు. షర్మిలమ్మ గారు అసలు ఏ రోజైనా సరే తిరుమల కొండకొచ్చారా, తిరుమల మెట్లెక్కారా? తిరుమల గురించి తెలియనప్పుడు ఏ విధంగా టీటీడీ నిధులతో ఆలయాలు నిర్మించకూడదని చెప్తారు? మీకు హిందూ మతం మీద విశ్వాసం నమ్మకం లేకపోతే జెరూసలేంకి వెళ్ళండి. ఇక్కడ ఉండే అర్హత మీరు కోల్పోయారు. వెంటనే గోవింద భక్తులకి హిందువులకి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎస్ఎస్ భావజాలాలంట. అవును, దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్. మీరు రాష్ట్రీయ స్వయం సేవకుని విమర్శించే స్థాయికి ఎదిగారా? మీరు కాలి గోటికి కూడా సరిపోరు. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే హిందువుల దగ్గర రాబో రోజుల్లో మీరు తన్నులు తినే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి మేము భావిస్తున్నాం.